ఈనాడు దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్తగా ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, కల్కి, లక్కీ, భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు, మెరిసిన చిన్న చిత్రాలు గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 14న హైటెక్స్లో ప్రదానం చేయబోతా ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునఃప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలను గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 28/98 ఏడి ఎంపికైంది. ఇక పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పురస్కారం దక్కింది. 35 చిన్న కథ కాదులో నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా దామస్ ఎంపికయ్యారు. కల్కి 2898 ఏడి, లక్కీ, భాస్కర్ చిత్రాలు 4 చొప్పున పురస్కారాలని సొంతం చేసుకున్నాయి. చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజాకార్ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కగా చిన్న చిత్రాల్లో 35 చిన్న కథ కాదు కమిటీ కుర్రోలు పలు విభాగాల్లో మెరిశాయి. ఉత్తమ ఉర్దూ చిత్రం విభాగాన్ని ఏర్పాటు చేసినా ఏది ఎంపిక కాలేదు. ఉత్తమ సంభాషణలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ డబ్బింగ్ తదితర విభాగాలకు పురస్కారాల జాబితాలో చోటు కల్పించలేదట. సో 1000కి పైగా నామినేషన్ల పరిశీలనట. ప్రముఖ నటి జయసుధ చైర్పర్సన్గా ఏర్పాటైన జ్యూరీ 65 చిత్రాలతో పాటు 1000కి పైగా నామినేషన్లు పరిశీలించి ఈ పురస్కారాలను ఎంపిక చేసింది. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ దిల్రాజుతో కలిసి జ్యూరీ చైర్పర్సన్ జయసుధ పురస్కారాలను ప్రకటించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు పురస్కారాలే ప్రోత్సాహం, 14 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాలు ఏర్పాటు చేయడం సంతోషం. ఎంపిక విషయంలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎలాంటి జోక్యం కానీ ఒత్తిళ్లు కానీ మాపై లేవు. జ్యూరీ సభ్యులం కూడా పెద్దగా వాదోపవాదాలు లేకుండా చిన్నపాటి చర్చలతోనే పురస్కారాలపై ఓ నిర్ణయానికి వచ్చాం. చాలా చిన్న సినిమాలు, కొత్త దర్శకులు వెలుగులోకి వచ్చిందని చెప్పేసి. సో ఇది గద్దర్ అవార్డులకు సంబంధించి అయితే ఇక్కడ విషయం ఏంటంటే గద్దర్ అనేటువంటి మాట నేను వాడలేదు చూడు. అవును, గద్దర్ అని ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు మాట రాలే. గద్దర్ అవార్డులు అనేటువంటి మాట చాలా ఫోటో కూడా లేదు, ఆ ఫోటో లేదు. గిడ ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలు అట్లా మధ్యలో లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.